శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు అట్ ది రేట్ ఆఫ్ రమాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా ధనలాభము రెమెడీస్ అంటే 27 నక్షత్రాల పుట్టిన వారికి ధనలాభం కలగాలంటే, దోషాలు పోవాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఏం చేసుకోవాలి అనేటువంటి కోణంలో మీకు చెప్తాను. ఈరోజు కొన్ని నక్షత్రాల గురించి చెప్తాను. మీరు బాగా నా వీడియోలు బాగా చూసి బాగా ఆదరించి బాగా మంచిగా ఉందని ఏ విధంగా ఉందో రెమెడీ కామెంట్ కానీ చేస్తే మిగిలిన నక్షత్రాలు కూడా మీకు రెమెడీసు లేకపోతే మీ యొక్క భవిష్యత్తుకి సంబంధించి చిన్న రెమెడీస్ మీకు కూడా మీ ముందుకు తీసుకొస్తారు. ఈరోజు అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏ దోషాలున్నా లేక ధనలాభం రావాలన్నా లేకపోతే జీవితం బాగా ఉండాలంటే గురువారం రోజు ఉలవాలో దానం చేయండి. ఎన్ని అనేది కదా మీకు శక్తి కొలితే దానం చేయండి. కొందరు 3 షేర్లు అంటారు, కొందరు మీకు శక్తి ఎంత అయితే ఉందో పిడికెట్ నిండైనా గురువారం రోజు దానం చేయండి. మామూలుగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు 1 కేజీకి తగ్గకుండా ఇవ్వండి. అదేవిధంగా అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు అంటే మీకు తెలుసు కదా. అయితే ఈ కేతువు అధిపతిగా ఉండడం వల్ల ఈ కేతువుని మనం తృప్తిపరచాలంటే ఉలవలు దానం చేయాలి. కేతు గ్రహ దశలో అంటే మీరు అశ్విని నక్షత్రంలో పుట్టారంటే మీకు కేతు గ్రహ దశ ఉన్నట్టు. ఆ దశ మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం రాకుండా ఉండాలంటే, ధన నష్టం రాకుండా ఉండాలంటే శివపురాణం చదవడం, శివపురాణంలో ఉన్నటువంటి పంచాక్షరి స్తోత్రాన్నైనా పఠించడం. ఈ నక్షత్రం వారికి అత్తవారి దగ్గర మంచం తెచ్చుకుంటుంటారు. అత్తగారు కొంతమంది మంచాలు ఇస్తుంటారు పాత రోజుల్లో. అయితే ఆ తెచ్చుకున్న మంచం మాత్రం ఖచ్చితంగా కేతు ఆవరించి ఉంటుంది. అత్తగారు ఇచ్చిన మంచానికి అల్లుడికి కేతు ఆవరించి ఉంటుంది కాబట్టి ఆ మంచంలో మీరే పడుకోవాలి. మీరే ఖాళీగా ఉంచకుండా మీరే పడుకుంటే మీకు ధనలాభము. అత్తగారు ఇచ్చిన మంచాలు ఎందుకు ఇస్తారంటే అత్తగారు ధనలాభం కలుగుతుందని ఆ ఫ్యామిలీకి అల్లుడికి మంచం దానం చేస్తాడు. మంచం దానం చేస్తే ధనలాభం వస్తుంది. అయితే ఈ కేతుగ్రహం యొక్క దోషాలు పోవాలంటే ఓం కం కేతువే నమః స్నానం చేసిన తర్వాత 11 సార్లు పఠిస్తూ ఉండండి, ధనలాభం కలుగుతుంది. ఓం కం కేతువే నమః. నెక్స్ట్ వచ్చేసి రెండో ససి భరణి. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారికి అధిపతి వచ్చేసి యముడు. ఇది అశ్విని నక్షత్రం, ఇది కేతు, అధిపతి కేతు, దీనికి యముడు. యముడు అయితే యముడు అధిపతిగా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు అధిగమించాలంటే ఖచ్చితంగా దుర్గా ఆరాధన చేయాలి. దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు నిరంతరం కూడా దుర్గానామం పఠించి వెళ్ళడం ముఖ్యము. ఆ దుర్గానామం ఒకటి చెబుతాను. ఓం దుమ్ దుర్గాయి నమః, ఓం దుమ్ దుర్గాయ్ నమః. తర్వాత ఓం యమాయి నమః. యముడిని దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉంటే దాని ద్వారాలు ఆటోమేటిక్గా తెరుచుకుంటూ ఉంటాయి. అదేవిధంగా ఏనుగులతో కూడినటువంటి లక్ష్మీదేవి పటం ముందు లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ ఏదో ఒక స్తోత్రం చేయండి. లక్ష్మీదేవి అంటే ఏనుగులు ఉంటాయి, రెండు ఏనుగులు ఉండే లక్ష్మీదేవి పటం తీసుకొచ్చి ఆ లక్ష్మీదేవి ముందు ఆ లక్ష్మీదేవి స్తోత్రం చేస్తే మీకు దోణదారాలు తెలుసుకుంటాయి. తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు పఠించి బయటికి వెళ్ళండి. తర్వాత కృత్తిక. ఈ కృత్తిక నక్షత్రంలో అధిపతి అగ్నిదేవుడు. కృత్తిక నక్షత్రంకి అధిపతి అగ్నిదేవుడు. అయితే ఈ అధిపతి అగ్నిదేవుడు కాబట్టి మీ కులం యొక్క
పురోహితులు ఉంటారు. ఆ పురోహితుల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది నిరంతరం తీసుకుంటూ ఉండాలి. మీ కుల పురోహితుల దగ్గర నిరంతరం ఆశీర్వచనం తీసుకోవాలి. అదేవిధంగా ఆదివారం రోజు గోధుమలతో చేసినటువంటి చపాతీలు కానీ లేకపోతే రొట్టెలు కానీ దానం చేయాలి. ఆదివారం రోజు గోధుమతో చేసినటువంటి పిండి వంటలైనా దానం చేయాలి. అయితే ఓం అగ్నిదేవాయ నమః అంటూ పని మీద బయటికి వెళ్తూ స్మరించి వెళ్ళాలి. ఓం అగ్నిదేవాయ నమః. ఇంకోటి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఓం అగ్నిదేవాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అని పఠించిపోతే మీ పనులు చక్కదిద్దుకుంటాయని తెలియజేస్తూ, తర్వాత రోహిణి, రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి బ్రహ్మదేవుడు అధిపతి. ఎవరు? బ్రహ్మదేవుడు. రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి బ్రహ్మదేవుడు అధిపతి. అయితే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినవారు పనస చెట్టును పూజించుట. రోహిణి నక్షత్రంలో పుట్టినవారు పనస చెట్టును పూజించుట ఉత్తమము. పనస చెట్టుని కొట్టకూడదు. అదేవిధంగా తెల్లటి ఎద్దును ఎవరైనా శివాలయం పోయినప్పుడు తెల్లటి ఎద్దును పూజించటం మంచిది. అదేవిధంగా ఓం సురభై నమః ఓం అని గోపూజ చేయాలి. ఓం సురభై నమః అంటూ గోపూజ చేయాలి. ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ మనసులో పఠనం చేసుకుంటూ ఉండాలి. ఓం బ్రహ్మదేవాయ నమః. తర్వాత 5 మృగశిర. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి చంద్రుడు. మృగశిర నక్షత్రానికి అధిపతి చంద్రుడు. వీరు చండ్ర చెట్టు అనే ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టినా లేకపోతే మీకు చండ్ర చెట్టు. ఈ యొక్క మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు చండ్ర చెట్టును పూజించడం మంచిది. అదేవిధంగా వస్త్రదానం చేయాలి. అదేవిధంగా ఫలాలు, ఎర్రని పుష్పాలు దానం చేయాలి. వస్త్రదానము, ఫలాల దానము, ఎర్రని పుష్పాల దానం చేయాలి. అంటే మీరు శివాభిషేకం చేయించుకుంటూ ఉంటే మీకు మనశ్శాంతి కలుగుతుంది. శివాభిషేకం ఎందుకంటే 6 నెలలు చీకటి, 6 నెలలు వెన్నెలు కాబట్టి 6 నెలలు బాగుంటే 6 నెలలు బాగుండదు కాబట్టి చంద్రుడు అధిపతిగా ఉన్న వారికి శివాభిషేకం చేయించుకుంటే మంచిది. మీరు నిరంతరం పఠనం ఏంటంటే ఓం శశిశేఖరాయ నమః, ఓం శశిశేఖరాయ నమః అంటూ మనసులో పఠనం చేసుకుంటూ ఏ పని మీదని బయలుదేరండి. తర్వాత ఆరుద్ర. ఈ ఆరుద్ర నక్షత్రం వారికి మీరు ఏ కూర తిన్నా సరే, పప్పు తిన్నా సరే 2 పప్పు దినుసులు ఉండేటట్టు చూసుకొని కూర చేయించుకోండి. 2 పప్పు దినుసులు ఉండాలి. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు కాబట్టి మీరు ఏ కూర వండించుకున్నా 2 రకాల పప్పు దినుసులు ఆ కూరలో వేసి ఆ కూరను తినేటట్లుగా చూసుకోండి. అదేవిధంగా పచ్చని కూరగాయలు ఆవుకు తినిపించండి. రావి చెట్టు మొదట్లో శనివారం రోజు దుర్గాదేవి ఆలయంలో దీపం పెట్టండి. రావి చెట్టు మొదట్లో శనివారం రోజు దుర్గాదేవి ఆలయంలో దీపం పెట్టట ఉత్తమము. అదేవిధంగా పలావు, ఏ పకీరికైనా ఇంకొకరికైనా పలావు దానం చేస్తే ఈ యొక్క దోషాలు పోతాయి. పలావు మామూలుగా వెజిటేరియన్ అయితే వెజిటేబుల్ పలావ్ దానం చేయండి. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పలావు దానం చేయండి. ఫకీర్ గారికైనా ఎవరికైనా మీరు నిరంతరం ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః అని పఠించండి. నెక్స్ట్ పునర్వసు. ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి అదితి. ఆదిదేవత. ఇవి ఆదిదేవత. ఎవరు? దక్ష ప్రజాపతి కూతురు. అయితే శ్రీ మహావిష్ణువు కూడా వామన అవతారంలో ఈ అదితి
గర్భాన్ని పుట్టాడు. మీకు తెలిసింది, వామనావతారం ఎత్తినప్పుడు మహావిష్ణువు ఈ అదితి కడుపున పుట్టాడు. అదేవిధంగా పూజారికి వస్త్రాల దానం, శివాలయంలో పూజారికి వస్త్రాలు దానం చేయాలి. అదేవిధంగా అప్పుడప్పుడు గుడిని శుభ్రం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఓం గురువే నమః అనుకుంటూ మనసులో అనుకుంటూ 9 ఒత్తులు దీపం ఈశాన్యంలో పెట్టాలి, ఇంట్లో కానీ గుడిలో కానీ. 9 ఒత్తులు దీపం ఈశాన్యంలో కానీ గుడిలో పెట్టుట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః ఎందుకంటే అదితి దేవతకి, ఓం నమో నారాయణ ఎందుకంటే వామన రూపంలో అదితికి పుట్టారు కాబట్టి. ఓం నమో నారాయణ, ఓం శ్రీ మాత్రే నమః మనసులో కనీసం 3 సార్లు స్మరించుకుంటూ ఉండండి. అదేవిధంగా పుష్యమి, పుష్యమికి అధిపతి బృహస్పతి. బృహస్పతి గురువు దేవతల గురువు, దేవతల గురువు బృహస్పతి. ఈ బృహస్పతికి అధిపతి కాబట్టి ఉత్తమ స్వాముల ఆశీర్వాదం తీసుకోండి. ఉత్తమ పురోహితులు కానీ పూజారులు కానీ ఉత్తములు ఉంటారు. ఉత్తమ స్వాముల పూజారి ఆశీర్వాదం తీసుకోండి. అదేవిధంగా శివాలయంలో వేద పండితులకి చెరుకు గడలు కానీ బియ్యము గోధుమలు ఈ మూడింట్లో ఏ ఒక 2 గోధుమలు కానీ బియ్యం కానీ చెరుకు గడలు కానీ దానం చేయండి. అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ గురువే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ గురువే నమః అని పఠనం చేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః 1, ఓం శ్రీ గురువే నమః అని పఠనం చేసి మీరు నిరంతరం పనులు ప్రారంభించండి. అదేవిధంగా 9 ఆశ్లేష. ఈ ఆశ్లేషకి సర్పం అధిపతి. ఆశ్లేషకి సర్పము అధిపతి. అయితే ఎప్పుడైనా సరే ఈ సర్పం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడికి వెళ్ళి అక్కడ కర్పూరం దానం చేయండి. మంగళవారం కానీ శుక్రవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో కర్పూరం దానం చేయుట. అదేవిధంగా బృహస్పతికి సంబంధించినటువంటి మంగళకార స్తోత్రం గూగుల్లో కొట్టినా వస్తుంది, పఠనం చేయండి. వైద్యుల్ని కూడా సన్మానించండి. వైద్యులు కూడా సన్మానిస్తే దోషాలు పోతాయి. బియ్యంగా ఇంకోటి ఏంటంటే బియ్యం కొద్దిగా తెల్లగొడ్డలు కట్టి ఆ మూటని తీసుకుపోయి నదిలో వదలండి. వదిలితే ఈ ఆశ్లేష నక్షత్ర సర్పదోషాలు అనేవి పోతాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.